నా పిల్లాడని ముద్దు పెట్టుకుంటే పిల్లలు బాగుపడరు. ఏదో ముదిసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయల వారు. మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. మా అబ్బాయి అల్లరి చేస్తున్నాడని చూస్తూ కూర్చుంటే వాడు కొంప అంటించేస్తాడు. కాబట్టి పిల్లలకి ఒక్కటి దెబ్బ పడవలసిందే అంది అని ఎవరిని పరమాత్మని కట్టేస్తాను బెత్తంతో కొట్టేస్తానని ఓ బెత్తం ఒకటి పట్టుకుంది. ఆయన్ని పట్టుకోవడం అంత తేలిక. అందుకని జాగ్రత్తగా పువ్వులన్నీ కొప్పు వేసుకొని గట్టిగా కొప్పు తిప్పుకొని బిగించుకుంది. ఓసారి కదిపి చూసుకొని ఆ పువ్వులన్నీ లోపలికి నొక్కి పెట్టుకుని ఆ పవిట కొంగు తీసి బిగించే ముందు చీర ఇలా తీసి దోపుకుని పవిట కొంగు చుట్టూ తిప్పి దోపుకుని పిల్లవాడి వెంట పరిగెత్తడానికి సిద్ధపడుతోందన్నమాట. ఇంక పట్టుకోవాలి. ఆయన దొరుకుతాడా ఓ పట్టాన చిన్నపిల్లాడు, అందులో ఒక్కరికి దొరకడు. తను ఇవాళ ప్రత్యక్షంగా చూసింది. వాళ్ళందరూ విక నవ్వుతున్నారు. మేము చెప్తే కాదన్నావుగా, చూసావా, మీకుండా పగలగొట్టాడు, మా ఇంట్లో దొంగతనం చేసి చూడు ఎలా వెన తింటున్నాడు, చూడు ఇటు నుంచి అడు దూకాడు, అటు నుంచి ఇటు దూకాడు, చూసావా నీ కొడుకు చేష్టలు అని. ఏదో అత్తగారు కొట్టిందని కాదు, తోడుకోడలు తెప్పింది అన్నట్టుంది ఆవిడ పరిస్థితి. వాళ్ళందరూ నవ్వుతున్నారన్న బాధ ఎక్కువ. ఈ కృష్ణుడిని పట్టుకోవాలి ఎలాగైనా, అందుకని పట్టుకోవడానికి పరిగెత్తింది. ఆయన ఆ ఇల్లంతా పెద్ద మండువాలోగిలి ఇల్లు పెద్ద పెద్ద స్తంభాలతో ఉంది. ఏదో మహాభారతంలో తిక్కనగారు నర్తనశాలని వర్ణిస్తాడు. ద్వాంతాకారిత కుండ్యకుట్టి మఘన స్తంభావళీ రూపమున్ ప్రాగ్ద్వార ప్రవిభాగ భోగ నిలయ ప్రాగ్ద్వారమున్ గాతరస్వాంతత్రాసకరంబునై దురభివేశంబైన యాలోరు నిశ్చితుడై సతికేలు పట్టుకొని చొచ్చన్ భీముడత్యుగ్రతన్నని. అలా నర్తనశాల బోలెడన్ని స్తంభాలతో ఉంది ఆ ఇల్లు. అమ్మ వచ్చేస్తోందని చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ స్తంభం చాటున నక్కాడు. చిన్న పిల్లాడు చక్కగా పట్టేస్తాడు, స్తంభం చాటున కనపడడు. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోధునేనని ముని ముట్ట నిడ్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సిరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడకపు బోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఆ స్తంభాల చాటున దాక్కుంటుంటే ఆ యశోద పాపం పరిగెత్తుకొస్తోంది, ఆయాస పడుతోంది. ఏదో స్తంభం చాటున దాక్కుని ఉంటాడు, కళ్ళన్నీ నులిమేసుకుంటాడు, దొంగ ఏడు పేడుస్తున్నాడు. ఈ చెయ్యంతా కాటుకైపోయింది. మా అమ్మ ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా, ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, అమ్మ నన్ను మన్నించమ్మా, ఈ ఒక్క తప్పు కాయమ్మా, అమ్మ నన్ను కొట్టకే అని కొట్టాలేదు, ఆవిడ పట్టుకోను లేదు. కానీ అరుపులు ఎక్కువ, ఏడుపు ఎక్కువ, అల్లరి ఎక్కువ. చూసేవాళ్ళకి అయ్యో ఈ తల్లి ఎంత క్రౌర్యం కలిగినదో అన్నంతగా ఏడుస్తూ ఆ స్తంభాల చుట్టూ మాత్రం పరిగెడుతున్నాడు. ఇటొస్తే అటెడతాడు, అటొస్తే ఇటెడతాడు. ఆ స్తంభాల చాటున అటు ఇటు ఉండి తుర్రునెటో పారిపోతూ ఉంటాడు. పాపం అలాగే పరిగెడుతోంది. ఆఖరికి ఆ తల్లి ఒడల చెమటలగ ఎనుత్తరీయము జారతురుముకున్న విరులు జారిరాల కట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆ కట్టుకున్నటువంటి ఆ చీరంతా జారిపోతోంది, పవిట కొంగు జారిపోతోంది, కొప్పు జారిపోతోంది, పువ్వులన్నీ జారిపోతున్నాయి, వాళ్ళంతా చెమట పట్టేసింది. పిచ్చమ్మా, నన్ను పట్టేవాళ్ళు లోకంలో లేరమ్మా, తెలియక పట్టుకుంటానంటున్నావు, అయినా అమ్మవి కదా పట్టుబడిపోతున్నానని దొరికిపోయాడు. గూడబట్టుకుంది, గూడబారి పట్టుకొని వెర్రపుచు ఇలా చూపించింది. చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి. అమ్మ బాబోయ్, ఆయన్ని కొట్టడమే, కొట్ట చేతులాడక కొట్టబుద్ధిలా. ఆ దొంగ ఏడుపు ఇదంతా కాటుక కుంతీదేవంది. కృష్ణ, ఆ ఘట్టంలో నీ భయం చూసి భయానికి భయం వేసింది, ఎంత భయం నటించావు కృష్ణ అంది. అంత దొంగ ఏడుపు ఏడుస్తూ వెక్కిళ్ళు వచ్చేసి డొక్కలు అదిరిపోయి అలా అమ్మ దగ్గర ఏదో నిజంగా భయపడిపోయిన వాళ్ళ నిలబడిపోతే 33 కోట్ల మంది దేవతలు, అప్సరసలు, గంధర్వులు ఏమి లేలని ఆకాశంలో నిలబడి ఏడుపు తెలియని పరమాత్మ ఇంత దొంగ ఏడుపు, ఇంత దొంగ నటన అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. చూస్తుండగా ఆవిడ ఇలా వేలు చూపించి, ఏరా ఏమిటి నిన్ను పట్టుకోవడం చాలా కష్టంట కదా, వాళ్ళందరూ అంటున్నారు. అంటే తను పట్టుకుంది కదా, గొప్ప అన్నమాట. ఇవాళ పట్టెదన్నది చెలము కొనిన పట్టుట బట్టే పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే. ఏమిటి పట్టుకోవడం చాలా కష్టం, నిన్ను పట్టుకోలేకపోయామని వాళ్ళందరూ అంటున్నారు. చూసావా నేను ఎలా పట్టేసుకున్నానో, నాకే దొరకవురా నువ్వు, చూసావా ఎలా పట్టుకున్నావో అని. అమ్మ కదూ, అమ్మ కోపం తాటాకుల మంట, అది నిజంగా పిల్లాన్ని తిట్టలేదు. అందుకని అమ్మకి కోపం వచ్చేసింది అనుకోండి, కొడుకుని ఏమండో ఇలా వచ్చేసారు, ఏంటి అయిపోయింది ఏంటి హోంవర్క్ అంతాను
అని మాట్లాడింది అనుకోండి, ఎంతో గౌరవంగా అమ్మ కొడుకుని మాట్లాడిందంటే వాడు చేసిన తప్పు పని ఏదో అమ్మకి తెలిసిపోయింది. అందుకని అలా వెటకారంగా మాట్లాడుతుంది అమ్మ కొడుకుతోటి. అందుకని ఇలా పట్టుకుంది, మోకాళ్ళ మీద కూర్చుంది, వేలి ఇలా చూపించింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం వించుకయ్యను నేరరట, ధరిత్రినిట్టిని ఇతులు కలరే. ఓహో ఏమిటో మీరు శ్రీకృష్ణుల వారి కారేమిటండి? మీకు పాపం దొంగతనం తెలియదే? నేను ఇన్ని ఆవుల పాలు దాచేసుకుంటున్నాను కదూ, నీకు ఇంత వెన్న కూడా పెట్టను కదూ, పాపం అందుకని ప్రతి ఇంటికి వెళ్ళి దొంగతనం చేసుకుని తిని బ్రతుకుతున్నావు కదా. అవునులే, నీకు దొంగతనం ఏం తెలుసు, పాపం మీకేం దొంగతనం తెలియదులేండి అంటే, కొట్టలేక తిట్టలేక బాధ లోపల నెట్టుకోలేక ఆ ఆక్రోశాన్ని ఎలా వెళ్ళబుచ్చాలో పిల్లాడి దగ్గర పరమ ప్రేమ కలిగిన అమ్మ ఎలా మాట్లాడుతుందో అలాగే పడ్డాయంతే పోతన గారికి ఆ పద్యాలు. అని ఆఖరికి నిన్ను ఇవాళ కట్టేస్తాను రా కొట్టకపోయినా అని చెప్పి వదిలేసి వెళ్ళి తాడట్టుకొస్తే ఉంటాడేమిటి, అక్కడ కట్టించుకోవడానికి ఉండడు. అందుకని ఏవో అలా చదువుతూనే ఉంది. ఒరే నీ మీద ఎంతమంది నేరాలు చెప్తున్నారా, ఎంతమంది చాడీలు చెప్తున్నారా, లేక పుట్టావురా, కొట్టలేకపోతున్నాను రా, తిట్టలేకపోతున్నాను రా, మీ నాన్న ఎంత గౌరవం సంపాదించుకున్నావురా, ఒక్కగానొక్క కొడుకురా, ఇలాంటి వాడివి పుట్టావేమిట్రా, గట్ల మించి దూకుతావు, పుట్ల మించి దూకుతావు, అన్నీ ఎత్తుతావు, ఏం పనులురా ఇవి అంటూనే ఉంది. లోపలికెడుతోంది, ఒక్కొక్క తాడు తెస్తోంది, అదన్నీ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు, అజీర్ణమైపోయిన తాళ్ళు. పిల్లాడి పొట్టే కదా అనుకుంటోంది, తెస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ అవుతోంది, మళ్ళీ విడుతోంది, ఇంకో తాడట్టుకొస్తోంది, వదిలేయడానికి వీలు లేదు 2 తాళ్ళు ముడేయాలంటే. అందుకని ఆ పిల్లాడిని ఇలా పట్టుకుని ఈ తాడు ఇలా మళ్ళీ ముడేసి మళ్ళీ పిల్లాడి పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇది 2 తాళ్ళు కలిపినా 2 అంగుళాలు తక్కువ వస్తోందని మరిచిపోయి మళ్ళీ విడుతోంది, మళ్ళీ తాళ్ళు తెస్తోంది. వికచకమలనగిన వేరొక ఆ తల్లి తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమ్మర సుతుకట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న పొట్ట కట్టందరమే. ఎవరైనా సమస్త జగత్తులు ఉన్న ఆ పొట్టని కట్టగలిగిన వాళ్ళ లోకంలో ఉంటారా? ఆ జీర్ణమైపోయిన తాళ్ళన్నీ తెస్తోంది, చుట్టూ తిప్పుతోంది, ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేంటి 2 అంగుళాలు తక్కువ అనుకోదు, మళ్ళీ విడుతోంది, తాడు తెస్తోంది, ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది. ఆయన ఒకళ్ళకి దొరికేవాడా? ఆయన చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. ఆఖరికి చూశాడు, పిచ్చమ్మా నీకు అర్థం కావట్లేదు, ఏమిటో తెలుసా, 2 అంగుళాలు తక్కువ, నేను కడతానని నువ్వంటున్నావు, నువ్వు కట్టలేవని నేనంటున్నాను. నన్ను కట్టడానికి సాధనాలు లేవమ్మా, నన్ను కట్టాలంటే నేను కట్టుబడడం ఒకటే సాధనం. అవతల వారి భక్తికో జ్ఞానానికో యోగానికో దానానికో ముగ్ధుడనైతే నేను కట్టబడతాను, అంతేకాని నన్ను కట్టడం ఏమిటమ్మా, అది లేదని చెప్పడమే 2 అంగుళాలు తక్కువ అవడం. ఆఖరికి అమ్మ వంక చూశాడు, ఏమిటి పిచ్చమ్మ, ఈ చెమటలు కారిపోయి పువ్వులు జారిపోయి ఎంత ప్రేమ, నన్ను కట్టాలనుకుంటోందే, ఇలా నన్ను కట్టడానికి చల్ల చేసినటువంటి పనికి మాలిన జీర్ణమైపోయిన తాళ్లతో నన్ను కడుతుందా అమ్మ? అయినా అమ్మ ప్రేమకి కట్టుబడిపోయానని కట్టుబడిపోయాడు, కట్టేసింది. నడుం చుట్టూ తాడేసి కట్టేస్తే మచ్చలేని పరమాత్మ నడువుకి తాడు ఉరుసుకుని మచ్చపడింది కదా, దామోదరుడు అయ్యాడు. అందుకని తులసి మాల అలంకారం చేస్తారు. భక్తికి కట్టబడ్డవాడు కాబట్టి దామోదర, కార్తీక దామోదర లీల అని కార్తీక మాసంలో తప్పకుండా వింటారు ఈ లీల. ఇది 4 ఆశ్రమాల వాళ్ళు వింటారు. చాలామంది లీల వింటూ భావ సమాధిలోకి వెళ్ళిపోయారంటారు. అంత గొప్ప లీల, జన్మాంతర కర్మపాశములను కోస్తుందంటారు. అటువంటి లీల ఆ తాడు కట్టి ఇంకొక వేపు తీసుకొచ్చి ఆ దంచడానికి ఇంతకాలం వాడి వదిలేసినటువంటి రోటికేసి కట్టేసింది. ఆయన ఆ రోలు లాక్కుంటూ ముందుకెడుతున్నాడు. ఆ ముందుకెడుతున్నప్పుడు పెరట్లో 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి. అవి ఎప్పటివో కొన్ని 100 సంవత్సరాల నాటి మద్ది చెట్లు. ఆ 2 మద్ది చెట్ల మధ్యలోంచి ఆ కర్ర రోలు లాగాడు. ఆ కర్ర రోలు లాగేటప్పటికి రోలు చెట్లకి ఒరుసుకుని ఈ రోలు యొక్క ఒరిపిడికి 2 చెట్లు పెద్ద చప్పుడు చేస్తూ కింద పడిపోయాయి. కింద పడిపోయేటప్పటికే అందులోంచి 2 దివ్యమైనటువంటి పురుషులు గొప్ప తేజస్సుతో పైకొచ్చారు. పైకొచ్చి, కృష్ణ నీ యొక్క అనుగ్రహ విశేషం చేత ఇవాళ మేము శాప విమోచనం పొందాం. స్వామి నీకు నమస్కారాలు, మేము భక్తితో బ్రతికేటట్టు
ఇకపైన ధూర్తమైన పనులు చెయ్యకుండా మమ్మల్ని అనుగ్రహించమని నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత బ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రజపత్రేక్షణ. ఓ స్వామి, ఇక పైన నీ యొక్క పాదముల దగ్గర వంగి నమస్కరించగలిగినటువంటి తల, నీ పేరు మీద ఏ పని చేసినా భక్తితో చేతులతో చెయ్యడానికి కావలసినటువంటి ఆర్ద్రత కలిగినటువంటి భక్తితో కూడినటువంటి హృదయం, వీటిని మాకిప్పించు అని చెప్పి ఆయన పాదముల మీద పడి నమస్కరించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ చెప్తున్నటువంటి శుకబ్రహ్మని అడిగాడు, తన కట్టు తాను విడిపించుకోలేని అమాయకుళ్ళ ఏడుస్తూ రోలు లాగుతున్నటువంటి చిన్ని కృష్ణుడి నడుము కట్టబడినటువంటి రోలు తగిలి అసలు ఆ చెట్లు ఎందుకు పడిపోయి అందులోంచి వచ్చిన దివ్య పురుషులు ఎవరు అని అడిగాడు. అడిగితే వాళ్ళిద్దరూ నలకూబర మణిగ్రీవులు, కుబేరుడు యొక్క కుమారులు. ఆ కుబేరుడు నవనిధులకు అధిపతి, మహదైశ్వర్యవంతుడు. అంతటి ఐశ్వర్యవంతుడి కొడుకులు కాబట్టి వాళ్ళు విశేషమైనటువంటి గర్వాన్ని పొందారు. అది చాలదన్నట్టుగా మధిర సేవించారు. ఆ సురాపానం చేసి ఉన్నారు. దానికి తోడు పక్కన కామిలులైనటువంటి స్త్రీలతో కలిసి ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. అదే సమయంలో నారద మహర్షి ఆ మహతి వీణ వాయించుకుంటూ భగవన్నామని చెప్తూ వెళ్ళిపోతున్నారు. కనీసం అటువంటి భాగవతోత్తముడు మహానుభావుడు నారద మహర్షి కనపడ్డాడని లేచి నిలబడి బట్టలు కట్టుకుని నమస్కరించాలన్న స్పృహని కూడా కోల్పోయారు. ఈ స్త్రీలు మాత్రం గబగబా బట్టలు కట్టుకుని ఆయనకి నమస్కరించారు. వీళ్ళు మాత్రం ఒంటి మీద బట్ట లేకుండా అలాగే నిలబడి నమస్కరించకుండా ఉన్నారు. మీరు చేసినటువంటి పాపం సామాన్యమైనది కాదు, దీనివల్ల జన్మ జన్మాంతరముల యందు పాడైపోతారని నారద మహర్షి ఆలోచించి వీళ్ళకి శాపం ఇస్తాను, కానీ నిజానికి అనుగ్రహం. ఇక జీవితంలో ఎప్పుడూ కూడా వీళ్ళు ఇటువంటి తప్పు చేయకూడదు. కలవారి సుతులమనుచును కలకంఠుల తోడ కూడి కానరు పరులన్ కలలో నైనను వీరికి గలకావర మడచి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళు బాగా ధనవంతుల యొక్క బిడ్డలమని గర్వంతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. పైగా ఈ పానం చెయ్యకూడని పదార్థాన్ని పానం చేసి స్త్రీలతో రమిస్తూ ఆకాశగంగా నదిలో స్నానం చేస్తూ నేను వెడుతూ ఉంటే ఒంటి మీద బట్టతో నిలబడాలన్న స్పృహ కూడా లేకుండా నిలబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళ పాపం పోవాలంటే వీళ్ళు తగిన శాపం అనుభవిస్తే ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చెయ్యరు. వీళ్లకున్న కావరం తగ్గిపోతే వీళ్ళు కూడా బుధులతో సజ్జనులతో సమానంగా ప్రవర్తిస్తారు. ఈ దుర్గుణం తీసేయాలి వీళ్ళకి. అందుకని కక్షతో కాదు, వీళ్లకున్న ఈ గుణం పోవాలంటే దానికి తగిన శిక్ష వేస్తే పోతుందని ఒరే బట్ట కట్టుకోకుండా నిలబడ్డారు కాబట్టి బట్ట కట్టుకోవలసిన అవసరం లేని రీతిలో మీరు చక్కగా వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం వచ్చేటటువంటి సమయానికి ఆయన ఆడుకునేటటువంటి ప్రాంగణంలో ఆ యశోదా నందులు ఉంటున్నటువంటి ఇంటి వెనకాతల మద్ది చెట్లై పుట్టి కొన్ని వందల సంవత్సరాలు అలాగే ఉండిపోండి. కృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శ చేత మీకు శాప విమోచన అవుతుందన్నారు. చెట్లు కాబట్టి బట్ట కట్టుకోక్కర్లేదు, అవి అంత పెరిగిన మద్ది చెట్లు అలాగే నిలబడి ఉన్నాయి. కృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శ చేత రెండు చెట్లు పడిపోయి అందులోంచి మళ్ళీ ఆ యక్షులు పైకొచ్చి శాప విమోచనం అయిపోయి భగవంతుడికి నమస్కరించి జన్మ జన్మాంతరముల యందు అటువంటి దోషం కలగకుండా ఉండడానికి భగవంతుణ్ణి ఏది కోరుకోవాలో అది అడిగి వెళ్ళిపోయారు. అందుకే ఇప్పటికీ పెద్దలు చాలామంది పూజ చేసుకున్న తర్వాత ఈ పద్యం చెప్తారు, చెప్పి తీర్థం తీసుకుంటారు. అలాగే భాగవతం దశమస్కంధంలోనే మాలాకారుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మని, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తాపసమందార నాకు దయసేయ గదే. ఈ రెండు పద్యాలు చెప్పి తీర్థప్రసాదాలు తీసుకునే పెద్దలు ఎందరో ఇప్పటికీ నాకు తెలుసు. అంత శక్తివంతమైనటువంటి పద్యాలు. వాళ్ళన్నారు, నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంతమ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నిరేజ పత్రేక్షణ అని. వాళ్ళు ఏవి కోరుకున్నారో తీర్థప్రసాదాల్లో అవి మనం కోరుకోవాలని పెద్దలు ఇప్పటికీ ఈ పద్యం చెప్పుకుని పుచ్చుకుంటారు. సరే అయిపోయింది. గబగబా నందాదులు పరిగెత్తుకుంటూ వచ్చారు.
ఇదేమిటి ఇంతంత పెద్ద పెద్ద మద్ది చెట్లు ఎలా పడిపోయాయి? పిడుగు పడదుగా కపెనుగాలి విసరదో బాలుడితడు పట్టి పడదో యజాలడు మద్దులేలకు లెధరణి మీద. పిడుగా పడలేదు, గాల పెద్దది రాలేదు, వీడా పిల్లాడు, ఎలా పడిపోయాయి మద్ది చెట్లు, ఇంతంత పెద్ద మద్ది చెట్లు అన్నారు. ఎప్పుడూ అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చెప్తుంటారు, ఎందుకంటే పిల్లలు అంటే మహాత్ములు అని, వాళ్ళకేం అరమరికలు ఉండవు కాబట్టి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు అన్నారు. కాదు కాదు, ఈ చిన్ని కృష్ణుడే రెండు మద్ది చెట్ల మధ్యలోంచి పాకాడు. పాకినప్పుడు ఆ రోలు కూడా వచ్చింది, ఆ మద్ది చెట్లకు అడ్డుపడింది, ఈయన లాగాడు. ఆ లాగడంలో ఈయన పాదస్పర్శ తగిలి ఆ రెండు మద్ది చెట్లు పడిపోయి ఇద్దరు దివ్య పురుషులు పైకొచ్చి ఈ చిన్ని కృష్ణుడిని ప్రార్థన చేసి వెళ్ళిపోయారు అన్నారు. ఈ జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలాపించుతు వ్రేలవ్రేతలు ప్రభూతాశ్చర్యలై అంతటన్. ఇదేమిటి, ఎక్కడైనా లోకంలో అలా ఉంటుందా? వీడు చూస్తే చిన్న పిల్లాడు, ఈ పిల్లాడు రోల్ లాగట్టు, అది కూడా రోల్ దేంతో కట్టారు? చల్ల చేయడానికి ఉపయోగించిన తాడు ముక్కలు, అవి కూడా కవ్వానికి ఒరుసుకుపోయి అరిగిపోయి జీర్ణమైపోయిన తాడు ముక్కలతో కట్టింది పొట్టని రోల్ని. అది పెట్టి లాగితే మద్ది చెట్లు పడిపోయేట, మద్ది చెట్లలోంచి దివ్య పురుషులు వచ్చారట. ఈ చిన్నపిల్లాడిని చూసి స్తోత్రం చేశారట. వీడి కట్టు వీడు విడిపించుకోలేక ఏడుస్తూ పెరట్లో పాకుతున్నవాడు వీడిని మళ్ళీ ప్రార్థన కూడా చేస్తారా? చేసి వెళ్ళిపోయారట. ఏమిటో ఈ పిల్లలు తెలియని మాటలు అనుకుని నందుడు గబగబా వచ్చి ఏది ఏమైతే కొడుకు దక్కాడు అంతే చాలని ఆ నడుము కట్టినటువంటి కట్టు విప్పించాడు. ఏమీ తెలియని వాళ్ళ చిన్న ఏనుగు పిల్ల ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఆడుకుంటూ ఇంత పెద్ద లీల చేసినటువంటి పరమాత్మ పరమ సంతోషంగా వెళ్ళిపోయారు. పిచ్చి తెల్లి యశోద పరిగెత్తుకొచ్చి మళ్ళీ కొడుకునెత్తుకుని ముద్దులు పెట్టుకుని దృష్టి తీసి గోలాంగూలము తిప్పి గోమూత్రముల్ గోరజములంచెల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులను దృష్టి తీసి కొడుకు దక్కాడని దానాలు చేసి ఆశీర్వచనాలు చేయించి మళ్ళీ పిల్లాడికి పాలిచ్చి అలిసిపోయావని బెంగపెట్టుకోకని తన తప్పని వాడికి ఎన్నో విజ్ఞాపనలు చేసుకుని మురిసిపోయింది. కానీ భాగవతంలో దశమస్కందంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఈ లీల ఏదైతే ఉందో దాన్ని కార్తీక దామోదర లీల అని, అది పరమాద్భుతమైనటువంటి లీలగా, అన్ని లీలలలోకి మకుటాయమానమైనటువంటి లీలగా పెద్దలు అన్ని ఆశ్రమాలలో ఉన్నవాళ్ళు కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో దీన్ని వింటారు. విచిత్రం ఏమిటంటే ఇది నేను కావాలని తీసుకొచ్చి చొప్పిస్తే జరిగే ప్రయత్నం కాదు. అష్టమి తిథి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి తిథి. నిన్న కృష్ణ ఆవిర్భావం చెప్పినప్పుడు రాత్రి అర్ధరాత్రి 12 కాకపోయినా సప్తమి వెళ్ళి అష్టమి ఉంది. ఇవాళ కృష్ణ పరమాత్మ యొక్క మకుటాయమానమైనటువంటి ఈ దామోదర లీల చెప్పినప్పుడు అష్టమి తిథి. ఇవాళ అష్టమి తిథి నాడు ఇంత గొప్ప విషయాలు కృష్ణ సంబంధంగా జరగడం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం. మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకు కలుసుకున్నప్పుడు రేపటితో భాగవత ప్రవచనాలు పూర్ణత్వాన్ని పొందుతాయి. మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు అందరికీ ప్రయోజనకరమైనటువంటి విషయము నా చేత పరమాత్మ పలికించుగాక. కానీ వ్యక్తిగతంగా నాదొక్క మనవి, రేపు చెప్పేటటువంటి విషయం ప్రత్యేకించి పెళ్ళి కాని పిల్లలు వింటే దాని వలన మంచి వరుడు వస్తాడు అని లోకంలో చాలా గొప్ప నానుడి ఉంది, చాలామంది అనుభవం అది. కాబట్టి అటువంటి కోరిక ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, మా పిల్లకి యుక్త వయస్సు వచ్చింది సంబంధాలు చూద్దాం అనుకుంటున్నామన్న వాళ్ళు ఉంటే చక్కగా ఆ పిల్లల్ని కూడా అవకాశం ఉంటే తీసుకొస్తే వాళ్ళు కూడా విని మంచి భర్తని పొంది వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉంటే, మా అమ్మ కష్టపడి నన్ను కన్నందుకు నా శ్వాస దానికి పనికొస్తే అంతకన్నా నాకు సంతోషం ఏముంటుంది. అందుకని అవకాశం ఉన్నవాళ్ళు, అటువంటి అవసరం ఉన్నవాళ్ళు పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా వింటారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మెల్లిగా ఇవ్వండి అమ్మా, మెల్లిగా ఇవ్వండి, గాలి కదూ, మెల్లగా ఇవ్వండి.
హే. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హలో 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 తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం కనుక ఆయన ఎన్నో లీలలను చేశారు. బాహ్యంలో ఆ లీలలను విని మనసు ఆకర్షింపబడినప్పటికీ కూడా అవి మనసుకి ఆలంబనం అవుతాయి. కాబట్టి కృష్ణపాద స్పర్శ చేత పునీతులవుతారు. ఆలంబనం అవడం అంటే చంటి పిల్లలు చూడండి, ఏది చేతికి ఇవ్వకపోతే ప్రమాదకరమైనటువంటి వస్తువులను ఎంచుకుని తీసుకుని ఆడుకునే ప్రయత్నం చేస్తారు. ఏ కత్తెరో చాకో అటువంటిది తీసుకుంటారు. తల్లి వాళ్ళని ఏమార్చడానికి ఏదో ఖాళీ అట్టపెట్టో అటువంటిది ఏదో చేతికిచ్చి ఆడుకోమంటుంది. వాళ్ళు కొంతసేపు ఆడుకున్న తర్వాత విసిగెత్తి మళ్ళీ ఇంకో వస్తువు అడుగుతారు. ఏ వంకాయో బెండకాయో ఏదో చేతిలో పెడుతుంది. ఏ వస్తువు వాళ్ళు పట్టుకుని ఆడుకుంటే వాళ్ళు క్షేమంగా ఉంటారో అటువంటి వస్తువులను పిల్లలకి తల్లి ఇచ్చి వాళ్ళని ఏమార్చి క్షేమకరంగా పెంచి పెద్ద చేసినట్టే మనం కూడా ప్రయత్నపూర్వకంగా ఏవి క్షేమకరమైనటువంటివో, ఏవి మనసుకి ఆలంబనంగా ఇస్తే మనసు వాటిని పట్టుకుని జీవుడు తరిస్తాడో అటువంటి వాటిని మనం ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇవ్వలేదనుకోండి, మనసుకుండే లక్షణం ఏమిటంటే తనంత తానుగా తాను వెతుక్కుంటుంది. తాను వెతుక్కున్నప్పుడు ప్రమాదభరితమైనటువంటివి, ఇంద్రియ సుఖముల కొరకు మాత్రమే ప్రయత్నించి అటువంటి సంకల్పాలని తీసుకొచ్చినటువంటి కారణం చేత మనిషి అభ్యున్నతి వైపు ప్రయాణించే అవకాశం ఉండదు. సాధనలో అది చాలా చాలా అవసరం. నిరంతరం మనసుని పరిశీలిస్తూ దానికి ఏదో ఒకటి కావాలి. అది పాడైపోకుండా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి క్షేమకరమైనటువంటి వస్తువు ఏది ఉంటుందో అటువంటిది ఇస్తూ ఉండాలి. కాసేపు ఏదో చెవులతో మంచి సంగీతం వినడం, మంచి మాటలు వినడం, మంచి మాటలు చదవడం, మంచి విషయాలు చూడడం, పెద్దలతో మాట్లాడడం, ఇటువంటివి చేస్తుంటే మనసు ఎప్పుడు ఆర్ద్రతతోటి, భగవద్భక్తితోటి, సత్వగుణంతో ఉండి ఉద్రేకాన్ని పొందకుండా ఉంటుంది. మనం ఏదీ ప్రయత్నపూర్వకంగా దానికి ఆలంబనం ఇవ్వలేదనుకోండి, అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ శరీరము, ఇంద్రియములు భోగం పొందడానికి ఎటువంటి వాటిని కోరుకోవాలో అవే కోరుకుని త్వరగా పాడైపోవడానికి వీలయ్యేటటువంటి వాటిని మాత్రమే ఎంచుకుంటుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు మనసుకి ఆలంబనంగా ఇచ్చినట్టయితే మనిషి తరిస్తాడు. అవి పైకి ఎంతో మధురమధురంగా ఉంటాయి. ఆ లీలని విని ఆ లీలని స్మరించినా మంచిదే. లేదు, అందులో ఉన్నటువంటి అంతరార్థం కొంతవరకు మనసుని పట్టుకున్నా అది కూడా ఇంకా ఇంకా ఆలోచించడానికి ఎంతో పనిచేసి మనిషి యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినటువంటి నక్షత్రం మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి లోపల తల్లి ఒక రోజున గొప్ప ఉత్సవం చేసింది. పైగా పిల్లవాడు బోర్లగిల పడుతున్నాడు. కాబట్టి ఏదో పిల్లాడు మా ఇంట్లో బోర్లా పడ్డాడు, బొబ్బట్లు వండాం అని ఒక ఉత్సవం కింద చేస్తారు. ఆవిడ కూడా ఉత్సవం చేస్తూ చాలామందిని పిలిచింది. పెద్ద పండగ వాతావరణం కింద వాళ్ళందరికీ భోజనాలు అవి ఏర్పాట్లు చేసింది, అభిషేకాలు ఏర్పాటు చేసింది, వేదాశీర్వచనం ఏర్పాటు చేసింది, అనేక మంది బ్రాహ్మణోత్తములు వచ్చారు, దాన ధర్మాదులు చేసింది. అవన్నీ మంచి పనులే. కానీ ఇవన్నీ చేస్తూ పిల్లవాడిని మరిచిపోయింది. సర్వసాధారణంగా మనం కూడా ఏదో పండగ చేసుకుంటాం. అసలు పండగ నాడు భగవత్ సంబంధమైనది ఏది చేయాలో అది తక్కువ, అక్కర్లేని హడావిడి ఎక్కువ అయింది ఉంటుంది. అలాగే ఆమె కూడా భగవంతుణ్ణి మరిచిపోయింది, మిగిలినటువంటి ఉత్సవ ధ్యాసలో ఉండిపోయింది.
నిదిరించిన శిశువాకుని ఏడ్చుచు గిరిసి కెరలి కిసలయ విలసన్ మృదుచక్రచాపరేఖాస్పద పదమున తన్నెనొక్క బండిందండిన్ అన్నారు పోతన గారు. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక బండి దగ్గర పడుకోబెట్టింది. ఆ పడుకోబెట్టినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే తెలివి వచ్చి ఆకలి వేసి పాలు తాగాలనేటటువంటి కోరిక తీవ్రంగా పొంది అమ్మ కనపడలేదు, పాలివ్వలేదని వాడు ఏడుస్తూ కాళ్ళు చేతులు చాపి ఆడుకోవడంలోనో ఏడవడంలోనో ఆ పాదం తగిలి ఆ బండి ఆకాశం వరకు ఎగిరిపోయి ముక్కలైపోయి కింద పడిపోయింది. దాన్ని శకటాసుర భంజనము అంటారు. ఇది జరిగిన తరువాత యశోద పరిగెత్తుకొచ్చింది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చారు. ఇదేమిటి, పిల్లవాడిని ఇక్కడ పడుకోబెట్టాం, ఈ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి బండి అంత పైకి ఎగిరి ముక్కలై కింద పడిపోవడం ఏమిటి, ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందని అక్కడే ఆడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లల్ని పిలిచి అడిగారు, అసలు ఏం జరిగింది, బండి ఎందుకు పైకి ఎగిరింది అని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, బాలుండాకుని ఏడ్చుచు కాలెత్తిన తాకి ఎగసెను కాని ఏ కారణమున బండి ఎగయేదని తద్బాలుని కడ ఆడుచుండి పలికిరి శిశువుల్. ఆ చిన్ని కృష్ణుణ్ణి అమ్మ ఏ బండి దగ్గర పడుకోబెట్టిందో ఆ బండి దగ్గరే ఆడుకుంటున్నటువంటి కొంతమంది పిల్లలు, ఈ పిల్లవాడికి నిద్రలోంచి తెలివచ్చింది, ఆకలేసింది, వాడు ఆకలితో ఏడుస్తూ అటు ఇటు కదులుతున్నప్పుడు కాలు పైకి లేస్తే ఆ పాదం తగిలి ఈ బండి అంత పైకెత్తుకు ఎగిరిపోయి ముక్కలై కింద పడిపోయింది అన్నారు. వాళ్ళన్నారు, అక్కడ ఉన్నటువంటి యశోద, బాలుండెక్కడ బండి ఎక్కడ, అభోభాగంబుపై ఏర్పడన్ కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి, ఈ జడ్డుంబల్కి ఏ లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయంచాలాపించచు వ్రేలువ్రేతలు ప్రభూతాశ్చర్యలైరంతటన్. వాళ్ళన్నారు, బాలుండెక్కడ బండి ఎక్కడ. ఈ పిల్లవాడు చూస్తే చిన్న పిల్లవాడు, నిన్నగాక మొన్న బొరలా పడ్డాడు. వాడు కాలు పెట్టి తన్నాడా, వాడి పాదం తగిలి ఆకాశం వరకు బండి ఎగిరిపోయిందా. కాలం తన్నుట ఎక్కడ ఆటపడుచుల్ కల్లాడిరి జడ్డుంపల్కి ఏ లోకంబుననైన చెప్పబడునే. పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళకి తెలియదు పిల్లవాడి పాదం తగిలి బండి ఎగిరిపోవడం ఏమిటి, ఇది జరిగేటటువంటి పని కాదు, వీళ్ళకి ఏం తెలియదు అని ప్రభూతాశ్చర్యలైరంతటన్. వాళ్ళందరూ కారణం ఏమిటో తెలియక చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత యశోద పిల్లవాడి దగ్గరికి వచ్చి ఎత్తుకుని సహజమైనటువంటి మాతృత్వ ప్రేమతో ఆ పిల్లవాడికి పాలిచ్చింది. అలసితివి గదన్న యాకొంటివి కదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న చన్నుకుడుమన్న సంతసపడుమన్న అనుచు చన్నుకుడిపే అర్భకునకు. నిజంగా తల్లి ఎప్పుడైనా పిల్లవాడికి ఏదో అన్నం పెట్టడమో పాలివ్వడమో ఆలస్యం అయిపోయిందనుకోండి, వాడు ఆకలేసి గుక్క పట్టి ఏడ్చేసాడు అనుకోండి, వచ్చాను కదా పడుతున్నాను కదా అని ఏదో పాలు పట్టదు, ఎన్ని క్షమాపణలు చెప్తుందో. ఆ పిల్లాడిని ఎత్తుకొని పాలిస్తూ, నాన్న ఆలస్యం అయిపోయిందిరా, చూసుకోలేదురా, అక్కడికి వెళ్ళానురా, ఎంత ఏడిచావురా, ఎర్రపడిపోయావురా నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయనే, నీకు వేళ పట్టున పాలిచ్చేస్తానే అంటే వాడికి అవన్నీ అర్థమవుతాయా? కాదు. అది అమ్మ ప్రేమ. ఆ ప్రేమ అందులో వాళ్ళు తినకపోతే అమ్మ పడేటటువంటి ఆవేదన అంతా ఇంతా కాదు, వాళ్ళకి పెట్టాలి, అదే అమ్మ. అమ్మ అలా ఉండకపోతే ఇన్ని జీవులు ఎలా వృద్ధిలోకి వస్తాయండి, ఎలా పెరుగుతాయి? అందుకే మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే, మాతృదేవో భవ అని. పరమాత్మ స్వరూపం తల్లి అంటే. కాబట్టి అన్ని కారణాలు చెప్పుకుని అంత బతిమాలుకుందా చిన్ని కృష్ణుణ్ణి. అలసితివి గదన్న యాకొంటివి కదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న చన్నుకుడువుమన్న సంతసపడుమన్న అనుచు చన్నుకుడిపే అర్భకునకు. ఏ వ్యక్తి ఏ సమయంలో ఎలా మాట్లాడతారో దానికి తగినట్టుగా పద్యం పడడం పోతన గారి యొక్క కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఇది బాహ్యంలో చూసినట్టయితే చాలా చిన్న లీల. నిజానికి ఆ బండిని ఒక అసురుడు ఆవహించి ఉన్నాడు. నిన్నటి రోజున పూతన ఎలా వచ్చిందో అలా ఆ అసుర సంహారం చెయ్యాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారమునకు ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే రాక్షస సంహారమే. అందుకే కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే,
కళ్ళు తెరవనటువంటి చిన్ని పాపడిగా ఉంటూనే పూతనా సంహారంతో ప్రారంభం చేశాడు. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ అంతమంది రాక్షసులను మట్టు పెట్టి ఉండకపోతే వీళ్ళందరూ వెళ్ళి దుర్యోధనుడి పక్షాన చేరితే కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు పాండవులు వాళ్లతో యుద్ధం చెయ్యవలసి వస్తే ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేదో దాన్ని తొలగించడానికి చిన్నతనం నుంచి ఎంతమంది రాక్షసుల్ని చంపి విజయాన్ని ధర్మపక్షమైనటువంటి పాండవులకు కట్టపెట్టాడో ఆలోచిస్తే భగవంతుని యొక్క ధర్మపక్షపాతానికి దానికోసం ఆయన పడేటటువంటి కష్టం, ఆయన త్వర ఆశ్చర్యకరంగా ఉంటాయి. పాండవులకు విజయం కట్టపెట్టాలి, వీళ్ళందరూ బతకకూడదని ఇంకా కన్నులు తెరవని కడు చిన్ని పాపడగా ఉన్నప్పుడు పూతనా సంహారంతో ప్రారంభం చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం? రేపు కురుక్షేత్రంలో వీళ్ళందరూ దుర్యోధనుడి పక్షాన చేరకుండా ఉండాలి. అది ప్రథమ ప్రయోజనం. 2, తాత్వికంగా ఏమిటి అంటే శకటము అంటే బండి అంటే ఏదో కాదు, ఈ శరీరమే. భగవంతుడు మహాకారుణ్యమూర్తి. ఆయన ఏం చేస్తాడంటే అదే పనిగా పాపాలు చేసినా శరీరాన్ని ఇస్తాడు, పుణ్యాలు చేసినా శరీరాన్ని ఇస్తాడు. పుణ్యం చేస్తే దేవత అవుతారు, పాపం చేస్తే తిరియక్కవుతాడు. మళ్ళీ ఆయన ఒక శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకని అంటే ఆ శరీరం ఉందనుకోండి, ఆ శరీరంతో గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని అనుభవించేస్తాడు. ఎందుకంటే నేను ఎప్పుడో ఏదో పాపం చేశాను అనుకోండి, ఏదో ఓ కుక్క అలా వెళ్ళిపోతుంటే నిష్కారణంగా దాని కాళ్ళ మీద ఓ కర్ర పెట్టి కొట్టాను. ఆ కుక్క నిష్కారణంగా నన్ను కొట్టాడే, నేను తిరిగి వాడిని కొట్టలేను కదా అని ఏడుస్తూ కాలు ఈడుచుకుంటూ వెళ్ళిపోయింది. దానికి అది తగ్గడానికో ఏడాది పట్టింది. అది ఏ వైద్యుడి దగ్గరికి వెడుతుంది? ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలి అంటే ఓ శరీరం ఉండి ఈ శరీరంలో మోకాలు నిప్పెట్టింది అనుకోండి, నేను కూడా మోకాలు నిప్పిని ఒక ఏడాది అనుభవించాను అనుకోండి, నేను నిష్కారణంగా కుక్కని కొట్టినటువంటి పాపం నేను మోకాలు నిప్పి అనుభవించడంలో పోయింది. అందుకే మన వాళ్ళు చూడండి, ఏదైనా చెప్తే అయ్యో పాపం అంటుంటారు. ఆయనకి కష్టం వచ్చిందండి అంటే అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అనడంలో ఉద్దేశ్యం ఏమిటంటే గత జన్మలలో ఎప్పుడో ఏదో పాపాన్ని ఆయన చేసినటువంటి కారణం చేత ఆ పాపము యొక్క ఫలితం ఇప్పుడు అనుభవంలోకి తీసుకొచ్చినటువంటి పరమాత్మ దాన్ని ఇలా ఇస్తే ఇప్పుడు దాన్ని ఆయన అనుభవిస్తున్నాడని పూర్తి వాక్యం చెప్పకుండా అయ్యో పాపమని వదిలేస్తారు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలము బహుబలవత్తరమైనటువంటి స్వరూపం, అదే భగవంతుని యొక్క రూపం. ఆ కాలంలో జీవులు గత జన్మలలో ఎన్ని పాపపుణ్యములు చేశారో గుర్తుపెట్టుకున్నటువంటి పరమాత్మ పాపములకు ఫలితంగా దుఃఖాన్ని, పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని మార్చి మార్చి ఇస్తూ ఉంటాడు. కేవల దుఃఖాన్ని ఇచ్చినా భరించలేడు, కేవలంగా పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని ఇచ్చినా విర్రవీగుతాడు. అందుకే మార్చి మార్చి ఇస్తాడు. ఎవరికి కష్టాలు కలకాలం ఉండవు. అందుకే రామాయణంలో సీతమ్మ అంటుంది, కళ్యాణీవతగా దేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంటుంది. 100 సంవత్సరములు బ్రతికినటువంటి వ్యక్తి చిట్ట చివర ఆఖరి ఊపిరిలోనైనా మంచి మాట వింటాడు తప్ప బ్రతికున్నంతకాలం కష్టపడ్డం అన్నది ఉండదు. అది పరమాత్మ యొక్క కారుణ్యం. మార్చి మార్చి అయినా సరే కాసేపు సుఖాన్ని కాసేపు దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. పూర్తిగా ఒక్కలా ఇస్తే భరించలేడు అని. అందుకే అవన్నీ పరమాత్మ తన దృష్టిలో పెట్టుకుని పాపపుణ్యాలకి ఫలితాన్ని ఇస్తాడు. ఆ పాపపుణ్యములకు ఫలితమును అనుభవించడానికే ఈ శకటం వస్తుంది. ఒకవైపు పాపపుణ్యములను అనుభవించేస్తాడు, ఇంకొక వైపు శాస్త్రాన్ని గురువుని ఆశ్రయించి చెయ్యవలసినటువంటి మంచి పనులు పుణ్యకర్మలు చేసేసుకుంటుంటాడు. ఈ శరీరం లేకుండా ఎలా చేస్తాడు? ఈ శరీరం ఉంది కాబట్టి నేను ఇప్పుడు భాగవతం మాట్లాడుతున్నాను. ఇది లేకుండా ఎలా మాట్లాడతాను? ఇది ఉంటే మాట్లాడాలి. ఇది ఉంది, ఓ ప్రదక్షిణం చేస్తాను. ఇది ఉంది, ఒకళ్ళకి ఏమైనా ఇస్తాను. ఈ శరీరం ఉంది, ఓ పూజ చేస్తాను. ఈ శరీరం ఉంది, ఒక నమస్కారం చేస్తాను. శరీరమును అడ్డు పెట్టుకుని మళ్ళీ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. భగవంతుడు శరీరాన్ని మార్చి 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 మళ్ళీ ఇచ్చి ఎప్పటికో అప్పటికి తరించరా అని దీన్ని ఇస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ ఈ శరీరంలోకి రావలసినటువంటి అవసరం ఎప్పుడు పోతుంది అంటే నిశ్చల ధ్యానమునందు చిట్ట చివర పరమాత్మని ఇక్కడే ధ్యానం చేస్తే ఏదో ఒకనాడు ఆయన పాద స్పర్శ తగిలితే ఈ శకటము భిన్నమైపోతుంది.
ఇక మళ్ళీ రావలసిన అవసరం ఉండదు. ఏ శరీరంలో వచ్చాడో ఆ శరీరం వదిలిపెట్టేయాలి. కాబట్టి అది ఆఖరి చావు. కానీ జ్ఞానికి ఆ చావు గురించినటువంటి బెంగ ఉండదు. రామకృష్ణ పరమహంస చూడండి, రాచపుండు కంఠంలో వస్తే వివేకానందుడు పిలిచి, మీరు అడిగితే కాళికామాత ప్రార్థన వినదా అని అడిగితే లోపలికెళ్ళి బయటికి వచ్చి అడిగాను, ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అన్నది అమ్మ అన్నారు. భగవాన్ రమణ మహర్షి తిరువణ్ణామలై శరీరం వదిలిపెట్టేసే ముందు, అమ్మయ్య చిన్న గుడారంలో ఉన్న ఏనుగు బయటికి వెళ్ళిపోతోంది అని ఎంతో సంతోషంగా చెమట పట్టినటువంటి బట్టని విప్పినంత తేలిగ్గా వదిలిపెట్టేసేసి అనంతమైనటువంటి చైతన్యమునందు ఐక్యమైపోతారు. అందరూ చూస్తుండగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసి అరుణగిరిలోకి వెళ్ళిపోయింది భగవాన్ రమణుల యొక్క ఆత్మ. మహాపురుషులైనటువంటి వారు అటువంటి రీతిలో సంసార పరిభ్రమణము నుంచి విడుదలను పొందారు. అందుకే ఆయన పాదస్పర్శ ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ శకటము భిన్నమైపోతుంది. ఆ శకటమును భిన్నము చేయడము ఆయన చేతిలోనే ఉంది. కాదు ఇది బాగుంది, దీంతో ఇంద్రియ సుఖాలు పొందడం బాగుంది, భోగాలు పొందడం బాగుంది, భగవంతుడు ఎందుకు, గురువు ఎందుకు, శాస్త్రం ఎందుకు, దీనితో సంతోషంగా ఉందామనుకుంటే ఇది ఎంతకాలం సుఖాలు పొందడానికి అంగీకరిస్తుంది? కొంతకాలం అయిన తర్వాత అదే అంగీకరించదు. అంగీకరించకపోయిన తరువాత ఈ శరీరంతో ఏమైనా చేద్దాం అనుకున్నా చేయలేడు. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అంటారు. కురుపుణ్య మహోరాత్రం, లోపల ఆయన వెలుగుతున్నంతసేపే ఈ శరీరాన్ని వాడుకుని ఏమైనా ఉత్తమ కర్మలు చెయ్యాలి, చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొందాలి తప్ప ఆయన ఎందుకు ఇచ్చాడన్నది మరిచిపోతే, ఉపేక్షిస్తే దాని వలన ఎలా అభ్యున్నతి పొందుతాడు? ఒక వ్యాపారం మొదలుపెట్టే వ్యక్తి మొట్టమొదట తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని పెట్టుబడిగా పెడితే నమ్మి మిగిలిన వాళ్ళు పెట్టుబడి పెడతారు. భగవంతుడిచ్చిన మొట్టమొదటి పెట్టుబడి ఈ శరీరం. ఈ శరీరాన్ని పెట్టుబడి పెట్టాలి, దీంతో కూర్చుని పూజ చేయాలి, దీంతో కూర్చుని ధ్యానం చేయాలి, దీనితో మంచి పనులు చేయాలి, దీనికి మంచి విషయాలు ఆలంబనంగా ఇవ్వాలి, మంచి ఆలోచించాలి, మంచి మాట్లాడాలి, మంచి పలకాలి. తన సాధ్యమైనంత వరకు 10 మందికి భగవంతుణ్ణి చేసి ఏదో ఒక ఉపకారం చేయడానికి ప్రయత్నం చెయ్యాలి తప్ప తన వలన ఎవరికి ఏ అపకారము జరగకూడదని కోరుకుంటూ ఉండాలి. అటువంటి భావన పొందగా చేసిన పుణ్యకర్మల చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ చిత్తశుద్ధినిచ్చి, ఆ చిత్తశుద్ధిని పాత్రతన చేసి జ్ఞానమిస్తే ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని వ్యక్తి పొందగలుగుతున్నాడు. అదిగో ఆ స్థితిని పొందగలగడానికి ఉండేటటువంటి ప్రక్రియని ఈ శరీరం మళ్ళీ రాకుండా చెయ్యగలిగినటువంటి అనుగ్రహం ఆయన పాదస్పర్శ వలన మాత్రమే సంభవిస్తుందని నిరూపించేటటువంటి ఘట్టం శకటాసుర భంజనం. అలాగే తర్వాత ఒకనాడు చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో కూర్చుంది యశోద. ఇందుకు ఆయన బరువుగా అనిపించాడు. అప్పుడప్పుడు భగవంతుడు కూడా బరువుగా అనిపిస్తూ ఉంటాడు. అబ్బాయి ఏమిటో, ఈ లేవడం ఏమిటో, ఈ పూజ ఏమిటో, ఈ ధ్యానం ఏమిటో, ఈ అల్లరి ఏమిటో, ఈ ప్రవచనాలు ఏమిటో, హాయిగా కూర్చోకుండా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి హాయిగా ఇవన్నీ వదలడమా హాయి నీకు అని 1-10 మాటలు పరిశీలించుకొని, కాదు ఇదే హాయి, ఇందులోనే ఉండాలి అని మనిషి తనని తాను స్వస్థత పరుచుకొని పూనికతో ప్రవర్తించాలి. ఆ యశోద పిల్లవాడిని తీసి కిందకి దింపింది. గొప్ప రాక్షస సంహారం జరగాలి, లోకానికి ఒక పాఠం చెప్పాలి పరమాత్మ. సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తరంగు రక్కసడు విసిరెడి ఆ సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకులు బెదరి సుడివడిరదిపా అన్నారు పోతన గారు. వస్తున్నది సుడిగాలి కదూ, అందుకని పద్యం తిరిగింది. అలాగే ఎక్కడి నుంచి వచ్చాడో తృణావర్తుడు అని ఒక రాక్షసుడు కంసుని పలుపున వచ్చాడు. వచ్చి ఆయన సుడిగాలి రూపంలో వచ్చాడు. ఆ పిల్లవాడిని అక్కడ పెట్టింది కదూ, వేగం పుంజుకున్నాడు. ఆయన వచ్చిందే కృష్ణ పరమాత్మని సంహరించాలని. మరి ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు అని చెప్పింది కదా ఆ యోగమాయ. తెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితి వింకనైన ఉపశాంతి వహింపక రాల మీద నన్నొంపితి విసిరో ఇది బిరమే. నిన్ను చంపెడివాడొకడు నా సరసం జనించి వేరొక చోట సంస్కృతి పొందిడివాడు దుర్మతి అని చెప్పింది కదా. నాతో పాటు పుట్టి పెరుగుతున్నాడు ఎక్కడో పిల్లవాడని చెప్పింది. అందుకని కృష్ణ పరమాత్మని చంపడానికి పూతనని పంపిస్తే కుదరలా, శకటాసురుణ్ణి పంపిస్తే కుదరలా, అందుకని తృణావర్తుణ్ణి పంపించాడు. ఆయన సుడిగాలి రూపంలో వచ్చి అక్కడే పెట్టబడి ఉన్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి చుట్టేసి ఎత్తుకుపోయాడు.
ఎత్తుకుపోతే ఆ సుడిగాలి ధూళి కందుల సుడివడ గోపకులు బెగడి సుడివడి రధిపా. యశోద చుట్టుపక్కల నందవ్రజంలో ఉన్నటువంటి వారందరి కళ్ళల్లో సుడిగాలి ధూళి పడిపోయిన కారణం చేత వాళ్ళెవ్వరికీ కందులు కనపడకుండా పోయాయి. కళ్ళల్లో మట్టి పడిపోతే ఏం కనపడతాయి? ఎవ్వరికీ ఏం కనపడలేదు. ఇదే అదును ఆ కృష్ణ పరమాత్మని చంపేయచ్చని రాక్షసుడు బాగా పైకంట ఎత్తుకుపోయాడు. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే అక్కడి నుంచి పిల్లవాడిని వదిలేయాలని. కాసేపటికి సుడిగాలటి వెళ్ళిపోగానే కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చూసింది. పరమ సహజంగా ఉంటుంది పోతన గారి యొక్క కవిత్వం. అప్పుడు మొట్టమొదటి మాట ఏమంటాం? అక్కడ పెట్టినది కనపడలేదనుకోండి, ఇక్కడే పెట్టాను అంటాం. ఇక్కడ పెట్టి తిన్ శిశువుతానిక్కడ ఆడుచునుండే గాలితానెక్కడ నుండి వచ్చే శిశుమక్కడి మార్గము పట్టిపోయే నీడెక్కడ చొత్తునంచు కమలేక్షణ గ్రేపు తెరంగు ఖిన్నయై ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్థలివాలె దురంత చింతయై అంటారు పోతన గారు. ఇక్కడ పెట్టి అయ్యో పిల్లాడిని ఇక్కడే ఇక్కడే ఉంచాను. శిశువుతానిక్కడ ఆడుచునుండే, ఇక్కడే పిల్లాడు ఆడుకుంటున్నాడు. గాలితానెక్కడ నుండి వచ్చే శిశువెక్కడి మార్గము పట్టిపోయే, ఆ సుడిగాలి పిల్లాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందో, ఏమైపోయాడో అని. దూడ కనపడకపోతే ఆవు ఎంత బెంగ పెట్టుకుని వెనక పరిగెడుతుందో అలా పరిగెత్తింది. నిజంగా తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. అద్భుతమైనటువంటి ఉపమానం. మహాత్ముడు పోతన గారికి కితాబు ఇవ్వడానికి నేనెంతటి వాడిని, ఆయన పాద ధూళికి సరిపోను. నిజం. ఇటుపక్క ఏమో నాకు తెలియదు కానీ మా వైపు తూర్పుగోదావరి జిల్లాలో బాగా కనపడుతుంటాయి. ఆవు ఈనిన తరువాత వెనక ఇంకా మావి పడుతూ ఉంటుంది, ఆ మాంసం కనపడుతూ ఉంటుంది. నేను చూసి ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. ఆ దూడని బండిలో ఎక్కించుకుంటారు. అది ఎక్కడికో వెళ్ళి ఏ గడ్డి మేస్తూనో ఈనేస్తుంది. ఆ దూడను తీసుకొచ్చి బండిలో పెట్టుకుని ఇంటికి తీసుకెడుతూ ఉంటారు. దీని వెనక ఆవు ఎడుతూ ఉంటుంది. ఎందుకని? దానికి సంధిబంధములు ఎంత సడలిపోయాయో, ఎంత బాధపడుతోందో, దానికి ఎంత నిప్పిగా ఉందో. ఈ కుక్కలు వెనకాతల వెంటపడి ఆ మాంసాన్ని పీకే ప్రయత్నం చేస్తాయి. అది ఒక పక్క వెనక్కి తిరిగి కొమ్ములతో విసురుతూ ఉంటుంది ఆ కుక్కల్ని. ముందు దూడ బండిలో వెళ్ళిపోతోంది. దానికి కాసేపు ఆగాలని ఉంటుందో, కాసేపు బడలికగా ఉంది ఒళ్ళు అనుకోవాలనుకుంటుందో, కానీ దూడ కంటికి కనపడకుండా వెళ్ళిపోతుందని పాపం ఆ బండి వెనక అలాగే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి దూడని దింపిన తరువాత మాంసాహారి కానటువంటి ఆవు దూడ ఒంటికి ఉన్నటువంటి మాంసపు పొరనంతటిని నాకి శుభ్రం చేసుకుంటుంది. అందుకే గోవత్సం అంటారు. అసలు ఆ ఆవు దూడల యొక్క ప్రేమ చూసి తీరాలి. ఎంత తెలిసున్నవాడు కానివ్వండి, దూడని పెట్టిన తర్వాత ఆవు దగ్గరికి రానివ్వదు. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో దూడన అంత భయం, అంత బెంగ, ఎంత మాతృప్రేమో. ఆ దూడ కనపడనటువంటి ఆవు ఎలా పరిగెడుతుందో, యశోద ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లాడు తెలియదు. అలా వెళ్ళిపోయాడు, పైకెటో వెళ్ళిపోయాడు, ఆకాశంలో తీసుకుపోయాడు ఆ సుడిగాలి రాక్షసుడు. ఎక్కడికని పెడుతుంది? కానీ అలాగని నేను ఎక్కడికెడతానని ఊరుకుంటుందా? పరిగెత్తి 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 నేల మీద పడిపోతోంది, లేస్తోంది, పరిగెడుతోంది. దూడ కనపడకపోతే ఆవు ఎలా పరిగెడుతుందో, కమలేక్షణ గ్రేపు తెరంగు ఖిన్నయై ప్రొక్కుచువాలు గోవు కిరియ భూస్థలివాలె దురంత చింతయై. నేల మీద పడిపోతూ, లేస్తూ, దెబ్బలు తింటూ, పరిగెడుతూ ఎలాగైనా చిన్ని కృష్ణుణ్ణి చూడాలని పరిగెడుతోంది పాపం. తన కోసం ఏడిచేవాడు ఉంటే పరమాత్మ మళ్ళీ తానే వచ్చి వాళ్ళకి దక్కుతాడు. అందుకే ఆయన ఏం చేశాడు? ఆ పైకెత్తుకుపోతున్న రాక్షసుడి యొక్క కంఠాన్ని ఏదో అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోతుంటే భయపడిపోయినటువంటి పిల్లవాడు గట్టిగా పట్టేసుకున్నట్టుగా ఆ రాక్షసుడి మెడ 2 చేతులతో పట్టేసుకుని నలిపేస్తే ఊపిరాడక హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కోల కూలు పురముంబోలెన్ అంటారు. ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ శివకేశవులని ఇద్దరు ఉండరు, ఉన్నది ఒక్కటే పరమాత్మ అని చెప్తుంటారు మహాత్ములందరూ వాంగ్మయంలో. పోతన గారు కూడా అదే ప్రయోగం చేశారు. త్రిపురాసురుల్ని శంకరుడు ఎలా పడగొట్టాడో అలా తన చేతులతో గట్టిగా పట్టుకోవడం వల్ల ఇంకా ఊపిరాడక ఆ తృణావర్తుడనేటటువంటి రాక్షసుడు నన్ను వదిలిపెట్టరా 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 అని ఏడుస్తూ కంఠం పట్టుకొని బరువైపోయినటువంటి కృష్ణుణ్ణి మొయ్యలేక పైనుంచి కిందకు పడిపోయాడు. ఆ పడిపోవడంలో, రాళ్ల మీద పడిపోవడంలో ఆ రాక్షసుడి యొక్క శరీరం అంతా ముక్కలైపోయింది.
ఆ ముక్కలైపోయినటువంటి శరీరం కలిగినటువంటి రాక్షసుని యొక్క ఆ చిన్నాభిన్నమైనటువంటి ముక్కల మీద పడి చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆ యశోదతో పాటు నందవ్రజంలో ఉన్నటువంటి వారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్ని కృష్ణుణ్ణి చూశారు. చూసి ఆశ్చర్యపోయారు. అంత ఎత్తు పట్టుకెళ్ళాడు, అక్కడి నుంచి రాక్షసుడు కింద పడ్డాడు, ముక్కలైపోయాడు. పిల్లాడికి మాత్రం ఏమీ దెబ్బ తగలలేదు. ఏమి ఆశ్చర్యం! పోతన గారు అన్నారు, రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తుండగుటన్. అడుగడుగున రక్షణలు పెట్టుకున్న విశేషమైనటువంటి పాపమును చేసేటటువంటి వ్యక్తి మృత్యువుని పొందాలి అని పరమేశ్వరుడు శాసనం చేస్తే తప్పుకోలేడు. పుణ్యాత్ముడైనటువంటి వ్యక్తికి ఆపదలు వచ్చినా కూడా అవి తప్పిపోతాయి తప్ప పుణ్యాత్ముడైనటువంటి వ్యక్తి ఆపద చేత గ్రసింపబడడు. ఎందుకంటే పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు. చిన్ని కృష్ణుడు రక్షింపబడ్డాడు అంటే ఆ నందయశోదల యొక్క పుణ్యం. అందుకే యశోదమ్మ వెంటనే ఒక మాట అంటుంది, గత జన్మంబులనేమి చేసితిమో ఎవ్వరికి ఏమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో సత్యంబులనేమి పలికితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్ అంటుంది. మనకి వచ్చేటటువంటి పెద్ద పెద్ద ఆపదలు తప్పాలి అంటే సర్వసాధారణంగా మనిషి ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినటువంటి పుణ్యాలు ఏవి కాపాడతాయో చెప్పింది. గత జన్మంబులనేమి చేసితిమో, గత జన్మలలో చేసుకున్న పుణ్యం ఏదుందో అది అడ్డుపడుతుంది. ఎందుకంటే పరమాత్మ దాన్ని అడ్డుపెట్టి కాపాడతాడు. గత జన్మంబులనేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో, చేసిన యాగాలు చేసిన హోమాలు ఉత్తినే పోవు. దేవతలు ప్రసన్నులై హవిస్సు తిన్న తర్వాత దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు ఏదైనా పుచ్చుకుంటే వాళ్ళు అవతల వాళ్ళ యొక్క కోరిక తీర్చి వెళ్ళిపోతారు. అందుకే యాగశ్రేణులు ఏమేమి చేసితిమో ఎవ్వరికేమి పెట్టితిమో, ఒక్కొక్కసారి అందరికీ పెట్టవలసిందే ఆర్తులైన వాళ్ళకి, కానీ ఒక్కొక్కసారి పరమ భాగవతోత్తముడైనటువంటి వ్యక్తి ఇంటికొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగి వెళ్ళిపోయాడు ఆయన. అది కొన్ని వందల యజ్ఞాలు యాగాలకి సమానమైపోతుంది. ఎందుకని అంటే పరమ భాగవతోత్తముడైనటువంటి వ్యక్తి గడప దాటి లోపలికి వస్తూ ఉంటేట సింహాసనంలో ఉన్నటువంటి దేవతలు కూడా తలలు ఎత్తి చూస్తారట. ఒక్కసారి శంకర భగవత్పాదుల చేతిలో ఎండిపోయిన ఉసిరికాయ ఒక పేద బ్రాహ్మణి వేస్తే ఎంత ఫలితాన్ని పొందిందో మీ అందరూ శంకరుల జీవితంలో కనకధారాస్తవంలో తెలుసుకున్నవారే. అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క మహాత్ముడు ఇంటికి వచ్చినటువంటి కారణం చేత ఆ ఇల్లు విశేషమైనటువంటి వృద్ధి పొందుతుంది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, దేవతలు అభ్యున్నతిని ఇవ్వడానికి ఏం చేస్తారంటే పెద్దలు ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కున్నారా అని చూస్తారట. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తారు కదా, లేకపోతే ఏదైనా తిని వెడుతుంటే కాళ్ళు కడుక్కుని పెడతారు. అంటే ఆయన తృప్తి పొందాడు అని గుర్తు. ఆయన ఎందుకు వస్తాడు? ఆయనకేం అవసరం? ఆయనకేమైనా కోరిక ఉంటే కదా. ఆయనకేం కోరికలు లేవు. ఆయనకున్న ఒక్క కోరికల్లా భగవంతుడి గురించి అంతే, తప్ప ఇంకే కోరిక లేదు. లేనివాడు ఎందుకు ఎడతాడు అనవసరంగా? ఆయన వచ్చి కాళ్ళు కడిగాడు అనుకోండి, అది అభ్యున్నతలలోకి అభ్యున్నతి అని శాస్త్రం. అందుకే ఏ మహాత్ముడు వచ్చి ఆ ఇంట్లో అడుగు పెట్టాడు అంటారు. నిజం కూడా. నేను ఒకసారి కోనసీమలో అమలాపురం దగ్గర ఒక ఊరు వెళ్ళా. ఆ ఊరిలో ఒక రైతు ఆయన ఆ రోజు సాయంకాలం నాకు ఆతిథ్యం ఇచ్చారు. నేను వాళ్ళ ఇంట్లో ఆగి, చాలా దూరం నుంచి వస్తూ ఉండడంలో నేను ఆగి వాళ్ళ ఇంట్లో స్నానం చేసి ఏదో కొద్దిగా అనుష్ఠానం చేసుకుని మళ్ళీ ప్రవచనానికి వెళ్ళవలసి వచ్చింది. నేను అడగలేదు, ఆయనే నాతో ఓ మాట చెప్పారు. లోపలికి తీసుకెళ్ళి ఆయన పెరట్లో ఒక ఆవుని చూపించారు. చూపించి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకప్పుడు మా ఇంట్లో విడిది చేశారండి. మా ఇంటికి వచ్చి విడిది చేసి ఒక పూట చంద్రమౌళీశ్వరారాధన చేశారు. ఆయన ఇంట్లోకి రావడానికి పెట్టిన నియమం ఏమిటంటే విద్యుత్ దీపాలన్నీ తీసి ఆముదం దీపం పెడితే వచ్చి ఉంటానన్నారు. ఆముదం దీపాలు పెడితే ఆ రోజు రాత్రి వచ్చి ఉన్నారు. ప్రదోషంలో అభిషేకం చేసి మర్నాడు తెల్లవారుజామున పెరట్లోకి వెళ్ళి ఒక ఆవుని ముట్టుకుని నిమిరి పూజ చేశారు.
ఆయన మా ఇంట్లోకి వచ్చి ఆవుని ముట్టుకుని నిమిరి వెళ్ళిపోయిన ఆవు ఇదే. ఆయన ఈ ఆవుని ముట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక మా ఐశ్వర్యానికి హద్దు లేదు. అంత స్థాయికి వెళ్ళిపోయామంటే ఆ మహానుభావుడు పాదం పెట్టిన వేళ. అంటే ఒక్కొక్క పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు ఇంట అడుగు పెట్టడం అంత గొప్పది. అందుకే యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ మహాత్ముడు ఎప్పుడు ఏం తిన్నాడో ఏం తాగాడు. కానీ నిజంగా ఒక్కొక్క ఆతిథ్యం కూడా అలా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటాయి. మేము ఏదో తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని అప్పుడప్పుడు కాకినాడ నుంచి ఏదో 100 మందివో 200 మందివో సత్సంగ సభ్యులు కలిసి పాదయాత్ర చేస్తుండేవాళ్ళం. అలా ఓసారి దక్షారామం పాదయాత్ర పెడుతుంటే పెద్ద పెద్ద అరుగులు ఉన్న ఇల్లు కనపడింది. కాళ్ళు నిప్పెట్టి అందరం అరుగులెక్కి కూర్చున్నాం. తెల్లవారకట్ట బయలుదేరాం. 7:30 8 అయ్యేటప్పటికి ఆ ఇంటిని చేరాం. అరుగుల మీద కూర్చున్నాం. ఆ ఇంటి యజమాని తలుపులు తీసి బయటకు వచ్చాడు. మీరందరూ ఎవరన్నారే అంటే మాకు భయం వేసింది. ఇదేమిటి మీరందరూ ఎందుకు ఎక్కారు అరుగులు అంటారేమో అని. అయ్యా మేమేమి తప్పు పనుల కోసం కాదండి, మేమేదో దక్షారామం పాదయాత్ర పెడుతూ కాళ్ళు నిప్పెట్టే పెద్ద అరుగులని కూర్చున్నామండి అన్నాం. ఆయన అన్నారు, అసలు నేను ఈ అరుగులు అలా కూర్చునేవాడు ఎవడైనా ఉంటాడా అని కట్టాను. మీరు పాదయాత్ర చేస్తూ దక్షారామానికి కూర్చున్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ అందరికీ మజ్జిగో కాఫీయో ఏదో ఒకటి ఇస్తే తప్ప నేను పంపను, మీరు అందరూ కూర్చోండి నేను పట్టుకొచ్చి ఇస్తానని అంతమందికి ఇచ్చి పంపారు. ఇప్పటికీ నేను దక్షారామ క్షేత్రానికి వెడుతూ ఒకసారి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటాను. యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, సత్యంబులనేమి పల్కితిమో, ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో. బేలూరు రామకృష్ణ మఠ్ మహానుభావుడు రామకృష్ణ పరమహంస తిరిగినటువంటి ప్రదేశం. వివేకానందుడు కూర్చున్నటువంటి కుర్చీ దగ్గర నుంచి ఆయన కూర్చున్నటువంటి మామిడి చెట్టు కూడా ఇప్పటికీ ఉంది. రామకృష్ణ పరమహంస నృత్యం చేస్తుంటే వివేకానందుడు మొదలైన వాళ్ళు చుట్టూ కూర్చొని పాటలు పాడిన గదులున్నాయి. ఆ బేలూరు వెళ్ళి ఒక్కసారి అటువంటి మహాత్ములు తొక్కిన నేల తొక్కితే చాలు. కాంచీ పీఠానికి వెళ్ళి ఒక్కసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తొక్కిన నేల తొక్కితే చాలు. శృంగేరి వెళ్ళి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు తొక్కిన నేల తొక్కితే చాలు. మహాత్ములు తొక్కిన నేల తొక్కితే చాలు, అంత పుణ్యం. అందుకే ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. అర్భకుడు నిర్భయుడైనటువంటి కృష్ణుడు ఇంత ఆపద దాటి మాకు దక్కాడు అంటే గత జన్మలలో ఏ పుణ్యం చేశాము అంటే ఏమిటి? దాన్ని జాగ్రత్తగా గమనించి అటువంటి పద్యాలు ప్రయత్నపూర్వకంగా కుటుంబంలో వాళ్ళు అప్పుడప్పుడు అందరూ కలిసి దివ్యమైనటువంటి ప్రదేశాలకి ఒకసారి వెళ్ళి తొక్కి నమస్కరించి వెడుతూ ఉండాలి. కాబట్టి ఈ మాట చెప్పింది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. వచ్చినటువంటి వాడు తృణావర్తుడు, సుడిగాలి రూపంలో వచ్చి తిప్పేశాడు. ఎవరిని? తృణం. గడ్డి పరకల్ని తిప్పుతుంది. మీరు సుడిగాలి ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ సుడిగాలి వచ్చినప్పుడు గడ్డి పరకలన్నింటినీ చుట్టి తీసుకుపోతుంటుంది. మేము చిన్నప్పుడు ఏలూరులో కూర్చుని ఉంటే ఆ సుడిగాలి వచ్చినప్పుడు ఎంతో ముచ్చటగా చూస్తూ ఉండేవాళ్ళం. ఆ గడ్డి పరకలు అవి పైకి వెళ్ళడం అదిని. ఎవరు తృణము, ఎవరు గడ్డిపరక అంటే డబ్బు సంపాదించవలసిందే, డబ్బు సంపాదించవద్దని కానీ ఏ పని చెయ్యొద్దని కానీ ఉత్తిని కూర్చుని భగవంతుడు నాకు పెడతాడని ఎదురు చూడమని కానీ ఏ శాస్త్రాలు చెప్పలేదు. నిజానికి ప్రయత్నపూర్వకంగా డబ్బు సంపాదించకపోవడం తప్పని చెప్పాయి. మాతా నిందతి నాభినందతి పితా, భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా, కాంతాపి నాలింగతే. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖీ విత్తేన సర్వీ వశాః. ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించి తండ్రికి ఆసరా కాకపోతే మాతా నిందతి, నిందించడం తెలియని అమ్మ కూడా తిడుతుంది. నాభినందతి పిత, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యేసి అక్కరకొచ్చావురా అనడు. నాభినందతి పిత భ్రాతా న సంభాషతే. కష్టపడి తెచ్చి మాకు పెరుగు అన్నమే, ఏ పని చేయకుండా వీడికి పెరుగు అన్నమే అని అన్నదమ్ములు కూడా మాట్లాడరు. భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి. సేవకుణ్ణి పిలిచి పని చెప్తే మీ అన్నయ్యలు మీ నాన్నగారు డబ్బిస్తారు, నువ్వు రూపాయి ఇవ్వకపోయినా పనులు బాగా చెప్తావు అంటాడు. భృత్యకుప్యతి నాను గచ్చతి సుతా. కొడుకు చదువుకోవడానికి డబ్బిచ్చి చదివించకుండా ఏ రూపాయి సంపాదించకపోతే కొడుకు కూడా తండ్రి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఎదురెళ్ళి కాళ్ళు కడుకోవడానికి చెంబుతో నీళ్ళు ఇవ్వడం.
నానుగచ్చతి సుత కాంతాపినాలింగతే. భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు. కాంతాపినాలింగతే. ఆఖరికి అర్ధప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన మంచి స్నేహితుడు పాపం. అయితే ఎంతకాలం ఆయన మాత్రం కనపడ్డప్పుడల్లా అప్పడిగితే ఇస్తాడు. అందుకే ఈయన యువతల వైపు నుంచి అవాయ్ అంటే చూడనట్టుగా పని లేకపోయినా అటు వెళ్ళిపోతాడు. ఎందుకంటే బాబు ఇటు వస్తే డబ్బులు అడుగుతాడు. ఆయన ఏం చెడ్డవాడు కాదు, మంచివాడే. కానీ వీడు రూపాయి సంపాదించకపోతే ఎంతకాలం చూస్తారు. అందుకే అర్ధప్రార్థన శంకజాన కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. నీతి తప్పి ధర్మం తప్పి సంపాదించద్దు. ధార్మికంగా నువ్వు సంపాదించినది ఏదుందో అది నిన్ను నీ 21 తరాల్ని కాపాడుతుంది తప్ప అదే పనిగా డబ్బు 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 అని తిరగడం మొదలు పెడితే అదొక సుడిగాలి. అది కళ్ళు కనపడనివ్వదు. కాలం వెళ్ళిపోతుంది. ఆ తిరగడంలో కాలం వెళ్ళిపోవడంలో శరీరం జర్జరీభూతం అయిపోతుంది. ఇంత గొప్ప మనుష్య జన్మ కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చేటటువంటిది మనుష్య జన్మ. శంకర భగవత్పాదులంతటి వారు వివేకమ చూడామణి చేస్తూ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు మనిషిగా పుట్టడమే అంత తేలిక కాదు. కోట్ల జీవరాశులున్నాయి. రామ అనగలదా ఏ ప్రాణైనా? మనిషి అనగలడు. ఇంత గొప్ప స్థితి మనిషికిస్తే ఆ జన్మలో అది తప్ప మిగిలినవన్నీ పట్టుకుంటానంటే, కళ్ళల్లో ఇసుక పోసుకొని నాకు కనపట్టలేదంటే, అక్కర్లేని వాటి చుట్టూ తిరగమని ఎవడు చెప్పాడు? నీ జన్మ సార్థక్యానికి పనికొచ్చేవి వదిలిపెట్టేసుకోమని ఎవడు చెప్పాడు? ఒకసారి అలా తిరగడం మొదలు పెడితే అవసరాలు వద్దని ఎవ్వరూ అనరు. ఏ శాస్త్రం అందో, భగవంతుడే అనలేదు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. నేను బతికున్నంత కాలం ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు. నాకు హాయిగా తినడానికి కడుపు నిండా అన్నం దొరకాలి, కట్టుకోవడానికి బట్ట దొరకాలి, నేను 10 మందికి పెట్టగలగాలి. మంచి పనులు చెయ్యడానికి డబ్బు కావాలని కోరుకోవచ్చు. నాకు ఇల్లు ఉండాలి, నాకు కొడుకు ఉండాలి, కూతురు ఉండాలి, నేను కన్యాదానం చేయాలి, నేను స్నాతకం చేయాలి, నాకు మనవలు ఉండాలి, నేను నా వంశాన్ని చూసుకోవాలి, నేను 10 మందికి ఉపకారం చెయ్యాలి, కీర్తి సంపాదించుకోవాలి. అవన్నీ అవసరాలు, అవి కోరికలు కావు. అవసరాలు భగవంతుడిని అడగచ్చు, అవసరాల కోసం తిరగచ్చు. కానీ హద్దు మీరిపోయి దేని కొరకు అంటే తెలియకుండా డబ్బు పిచ్చి కోసం తిరగవద్దు అన్నది శాస్త్రం. ఎందుకని అంటే మీరు చూడండి, లోకంలో 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి తప్ప మిగిలిన ఏ ప్రాణి డబ్బన్న దాన్ని సృష్టించుకోలేదు. భగవంతుడు ఎలా పెట్టాడో అలాగే బ్రతికేసాయి. ఒక కాగితం తయారు చేసి దీనికి ఇంత విలువ అని నిర్ణయించుకొని దానికోసం ఎన్ని తరాలకైనా సరిపోయేటట్టు సంపాదించాలని తిరిగి కళ్ళల్లో ధూళి పడిపోయి సుడిగాలిలో పడిపోయిన వాడు గడ్డి పరక తిరిగినట్టు తిరుగుతూ పడిపోయేవాడు మనిషి ఒక్కడే. మిగిలిన ఏ ప్రాణైనా తనంత తాను ఆహారం సంపాదించుకోగలిగినటువంటి శక్తి పొందేంత వరకు మాత్రమే పిల్లల్ని పెంచుతుంది. మనిషో అర్థం ఏమైనా ఉంటుందా? ఎన్ని తరాలకైనా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. సుడిగాలి తిప్పే ఇట్లా తృణం అయిపోవాలా, గడ్డిపరక అయిపోవాలా? అలా వద్దు. డబ్బు వద్దని శాస్త్రాలు చెప్పలేదు, కానీ దానికి బానిసవైపోయి తిరక్కు. జీవితం ఏమైపోతుంది? ఆఖరికి నిన్నెవరు ఉద్ధరిస్తారు? ఒక్కసారి శరీరం వదిలిపెట్టేశాడా, ఊపిరి ఆగిపోయిందా, ఏ డబ్బు వచ్చి ఆదుకుంటుంది? కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కింవా పుత్రకళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞానైతక్షణభంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. అందరికన్నా ముందు ఏమీ పట్టించుకోకుండా ఉండిపోయేది ఏదంటే సంపాదించిన డబ్బే. ఎందుకనంటే నేను ఇల్లు కట్టి ఇల్లు నాదండి, ఇల్లు నాదండి, ఇలా కట్టానండి, పదవి విరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇదిగో ఈ ఇల్లు కట్టుకున్నానండి, ఇల్లు కట్టుకున్నానండి అంటాను. నేను వెళ్ళిపోగానే అంటే నేను శరీరం విడిచిపెట్టగానే మా అబ్బాయికి వస్తుంది కదా ఇల్లు, అక్కడ నిలబడి ఇది నా ఇల్లు అని మా అబ్బాయి అన్నాడు అనుకోండి, చీ ధూర్తుడా, మీ నాన్న ఎంత కష్టపడి కట్టాడో తెలుసా? 38 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత పదవీ విరమణ నాడు వచ్చిన డబ్బులతో కట్టుకున్నాడు ఇల్లు, నీదంట ఏమిటి అని ఇల్లేమందో. ఎవడొచ్చి అక్కడ నిలబడి నాదంటే నీదే అంటు. డబ్బు అసలందు, వాహనాలు అసలంలో, చనిపోయిన వాడిని తీసుకెళ్ళడానికి వెదురుకర్రలు పట్టరావడానికి కారు పట్టుకెడితే కారు ఏడుస్తుంది ఏమిటి? అయ్యో ఆయన కోసం వెదురుకర్రలు తేవలసి వచ్చింది నేనని. అదేం ఏడవదు. ఆఖరికి భార్య గుమ్మం వరకే, బిడ్డలు కపాలమోక్షం అయిందని చెప్పి శ్మశానంలో అక్కడ వరకే. నీతో వచ్చేది ఏమైనా ఉంటే నువ్వు చేసుకున్న పాపపుణ్యాలే. దానికోసం జీవుడి గురించి ఆలోచించకుండా ఒక్క డబ్బు కోసం తిరిగి ఎందుకు జీవితాన్ని పాడు చేసుకుంటావు?
తృణమైపోయి ఆవర్తము అంటే సుడిగాలి తిప్పినట్టు తిప్పేస్తుంటే జీవితాన్ని పాడు చేసుకోకు. ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించు, తప్పేం లేదు. 10 మందిని సుఖపెట్టడానికి సంపాదించు, తప్పేం లేదు. కానీ అతిగా దాని ఎందు లౌల్యాన్ని మాత్రం పొందవద్దు. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం.